పోలీస్ స్టేషన్కి వెళ్లిన సీత శివకృష్ణ అక్కడ కానిస్టేబుల్ చెప్పిన మాటలకి గౌతమ్ ఫోటోని చూసే వరకు చాలా షాక్ అయిపోతారు. ఖచ్చితంగా అతనే సుమతిని చంపుంటాడని సీత నిర్ధారణకి వస్తుంది. తర్వాత కోపంతో ఆవేశంతో సీత శివకృష్ణ ఇద్దరూ కూడా మహాలక్ష్మి ఇంటికి బయలుదేరతారు. ఆ కానిస్టేబుల్ని కూడా సాక్ష్యం కోసం రమ్మని చెప్తారు. ఆ కానిస్టేబుల్ ఫైల్ లోపల పెట్టొస్తానని చెప్పి లోపలికి వెళ్లిపోతాడు. ఆ లోపలికి వెళ్లిన కానిస్టేబుల్ త్రిలోక్ కంటపడి జరిగిందంతా అతనికి చెప్పడంతో అతడు మహాలక్ష్మి ఇంట్లో ఏం చేయాలి అనేది క్లియర్గా కానిస్టేబుల్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టుగా కానిస్టేబుల్ వచ్చి సీత వాళ్ళ జీప్ ఎక్కుతాడు. వీళ్ళందరూ కూడా ఆవేశంగా మహాలక్ష్మి ఇంటికి వస్తారు. అదేదీ తెలియని సీత లోపలికి వచ్చి గౌతమ్ కాలర్ని పట్టుకుని మరీ అతన్ని నిలదీస్తూ ఉంటుంది. అతను ఎంతకీ ఒప్పుకోకపోవడంతో తనతో తెచ్చుకున్న గన్నుతో గౌతమ్ని షూట్ కూడా చేస్తుంది. ఆ గన్ను నుంచి తప్పించుకుంటూ గౌతమ్ ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఆ శబ్దానికి మహాలక్ష్మి కూడా బయటికి వచ్చేస్తుంది. అందరూ కూడా అక్కడ దృశ్యాన్ని చూసి చాలా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక శివకృష్ణనేమో ఆపు సీత ఆపు, నువ్వు కాల్చకు, నీ చేతులారా నువ్వు ఒకరిని చంపకూడదు, ఇక్కడిచ్చే గన్ని అని బతిమలాడుతూ ఉంటాడు. అయినా సరే సీత గన్నుని లాక్కుంటూ మరీ గౌతమ్కి ఏం చేసి మరీ కాలుస్తూ ఉంటుంది. కాసేపటికి శివకృష్ణ సీత చేతిలో నుంచి గన్ని లాక్కుంటాడు. రామ్కి కోపం వచ్చేసి అసలు ఏం చేస్తున్నావు నువ్వు, నిన్ను ఇక్కడి నుంచి పంపించేశాను కదా, ఎందుకొచ్చావని కోపంగా అడుగుతాడు. వీడే మన సుమతి అత్తమ్మని చంపేసింది, వీడినే సుమతి అత్తమ్మ అరెస్టు చేయించింది, అది మనసులో పెట్టుకుని ఆ పగతోనే వీడు సుమతి అత్తమ్మను చంపేశాడు అని సీత కోపంగా గౌతమ్ని చూపిస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న తర్వాత మహాలక్ష్మికి గౌతమ్కి ఇద్దరికీ కూడా టెన్షన్ మొదలవుతుంది. ఎక్కడ వాళ్ళు బయటపడతారో అని కంగారు పడుతూ ఉంటారు. అంతలోనే రామ్, ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు, గౌతమ్ ఎందుకు చేస్తాడలాగా, గౌతమ్కి ఈ హత్య కేసుకి సంబంధం ఏంటి అని సీతను నిలదీస్తాడు. లేదు, నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది, మీరిలా నమ్మరని తెలిసే నేను సాక్ష్యాన్ని కూడా తీసుకొచ్చాను, నాన్న ఆ కానిస్టేబుల్ని పిలువు అని అనగానే ఆ కానిస్టేబుల్ లోపలికి వచ్చి అసలు గౌతమ్ ఎవరు, నేనెప్పుడు మీకు ఫోటో చూయించాను, మీరేదో తోడు రమ్మంటే వచ్చాను కానీ నాకేం తెలుసు ఈ గౌతమ్ గురించి అని కూల్గా చెప్పేసరికి సీతా శివకృష్ణ ఇద్దరూ కూడా షాక్ అయిపోతారు. మహాలక్ష్మి గౌతమ్ మాత్రం ఊపిరి పీల్చుకొని హమ్మయ్యా అని అనుకుంటారు. ఇక శివకృష్ణ వెంటనే ఆ కానిస్టేబుల్తో నువ్వే కదా మాకు ఫోటో చూయించావు, మేము ఎవరు అని చూపించమంటే గౌతమ్ ఫోటోనే కదా చూపించావు, అతనే ఇతను కదా అని అంటూ ఉంటే లేదు సార్, మీరేదో తోడు రమ్మన్నారనే వచ్చాను తప్ప నాకు దీనికి ఏ సంబంధం లేదు సార్ అని అతను చెప్తూ ఉంటే అసలు మరి నువ్వు ఎందుకొచ్చావు ఇక్కడికి అని సీత అడుగుతుంది. నేను చెప్తాను అతను ఎందుకొచ్చాడో అని త్రిలోక్ ఎంట్రీ ఇస్తాడు. మీరే కదా డబ్బులిచ్చి మా కానిస్టేబుల్ని కొనేసి మరీ ఇక్కడికొచ్చి ఈ గౌతమ్ మీద నేరం మోపమని చెప్పారు, అందుకే మా కానిస్టేబుల్ ఇక్కడి వరకు వచ్చాడు. మీ నాన్న ఎంత ఎస్ఐ అయితే మాత్రం నా స్టేషన్లోని కానిస్టేబుల్ని బెదిరించి మరీ తీసుకుని వచ్చి ఒక అమ్మాయిడికి శిక్ష పడేలా చేస్తారా అని త్రిలోక్ నిలదీసి అడుగుతూ ఉంటే అందరూ మీలాంటి వాళ్ళే ఉండరు సార్ అని శివకృష్ణ అంటాడు. మరి ఇదేంటి, ఈ సాక్ష్యం ఏంటి, ఇతన్ని ఎందుకు తీసుకొచ్చావు అని త్రిలోక్ అనేసరికి శివకృష్ణ దగ్గర ఏ సమాధానం ఉండక సైలెంట్ అయిపోతాడు. సీత మాత్రం శివంగిలా రెచ్చిపోతూ వీడే మా అత్తమ్మను చంపాడు, ఖచ్చితంగా వీణ్ణే మా అత్తమ్మ అరెస్ట్ చేయించింది అని గట్టిగా మాట్లాడుతుంది. లేదు, ఇతన్నెందుకు అరెస్ట్ చేయిస్తారు, ఆల్రెడీ ఆ రోజు మీ అత్తమ్మ అరెస్ట్ చేయించిన అతన్ని నేను కోర్టులో సబ్మిట్ చేశాను, మీ నాన్న కూడా పోలీసే కదా, కావాలంటే ఎంక్వైరీ చేసుకోమని చెప్పు, అతను వేరే ఇతను వేరే, గౌతమ్కి దీనికి ఏ సంబంధం లేదు అని తేల్చేసి చెప్పి మనకు ఎక్కడ ప్రపంచంలో కేసులే లేనట్టు ఈ తొక్కలో కేసేంటిరా, మనం వెళ్దాం పదా అని కానిస్టేబుల్ని తీసుకుని త్రిలోక్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక మహాలక్ష్మి గౌతమ్ ఇద్దరు సందు దొరికిందని చెప్పి సీత మీద రెచ్చిపోతూ ఉంటారు. ఏంటి, నా అక్క కొడుకును ఏదో రకంగా ఈ ఇంట్లో చెడు చేయాలని చెప్పి ఇలాంటి నిందలేస్తున్నావా అని మహాలక్ష్మి అనగానే నువ్వు కావాలని మాట్లాడుతున్నావత్తా, కానీ వాడు ఖచ్చితంగా ఆ రోజు రాలేదు, అంతకు ముందే వచ్చాడు, అత్తమ్మ అరెస్టు చేయించింది గౌతమినే, నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను, అత్తమ్మను హత్య చేసింది కూడా వీడే అని సీత తేల్చేసి చెప్పే వరకు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు. కానీ కానిస్టేబుల్ చెప్పిన సాక్ష్యం గట్టిగా ఉండడంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా సీతను తలా ఒక మాట అంటూ ఉంటారు. అది భరించలేని చలపతి నిజాలు నిలకడ మీద తేలుతాయి, అందరూ సీతనే ఎందుకంటున్నారు అని సీతకి సపోర్ట్ చేస్తారు. అది విన్న జన కోపం తెచ్చుకొని నువ్వు సీతకు సపోర్ట్ చేస్తున్నావేంటి చలపతి, అన్ని సాక్ష్యాలు కండ్ల ముందున్నా కూడా సీతను వెనకేసుకొనొస్తున్నావు, ఇంట్లో వాళ్ళని తప్పు పడుతున్నావు, ఏమైనా సరే సీత, నిన్ను రామ్ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేశాడు కదా, నువ్వు వెళ్ళిపో అని గట్టిగా చెప్తాడు.
సీత వెళ్ళిపోతూ ఉంటే రామ్ కూడా ఇంకెప్పుడు కూడా ఈ ఇంటి వైపుకు మళ్ళీ చూడకు అని అంటాడు. లేదు, వీడే సుమతి అత్తమ్మను చంపాడని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఆ సాక్ష్యాలు దొరికే వరకు, వీడు నా చేతికి చిక్కే వరకు ఈ ఇంటికి మళ్ళీ వస్తూ ఉంటాను, పోతూ ఉంటాను అని సీత పంచి వేసి మరీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అందరి ముఖాలు వాడిపోతాయి. ఇక శివకృష్ణ సీత ఇద్దరు కూడా బయటికి వచ్చి లాన్లో నిలబడి ఆ కానిస్టేబుల్ ఎందుకలా చేశాడు అని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు శివకృష్ణ, ఆ త్రిలోక్ చాలా మూర్ఖుడమ్మా, చండాలుడు, డబ్బు కోసం ఎలాంటి పనులైనా చేసేస్తూ ఉంటాడు. వాడే ఆ కానిస్టేబుల్ని బెదిరించి మరీ ఇలాంటి సాక్ష్యం చెప్పించుంటాడు అని వాళ్ళిద్దరూ ఒక క్లారిటీకి వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకునే లోపల రేవతి అక్కడికి వస్తుంది. నీ గురించి తెలుసుకొనే రామ్ని నిలదీద్దామని ఇక్కడికి వచ్చాను సీత, కానీ రామ్ని నేను కన్విన్స్ చేయలేకపోతున్నాను. నువ్వు ఎందుకు అంత దూరంగా ఉంటున్నావు? అంత దూరంగా ఉండి ఈ కేసుని ఎలా సాల్వ్ చేస్తావు అని రేవతి అడుగుతుంది. ఎలాగో అలాగా సాల్వ్ చేస్తానులే పిన్ని, మేమిక బయలుదేరుతాం అని సీత రేవతితో మాట్లాడి వెళ్తూ ఉంటే రేవతి వాళ్ళని మళ్ళీ ఆపి, వద్దు సీత, అంత దూరం నుంచి నువ్వు రావడం పోవడం అనేది చాలా కష్టం. అదసలే పల్లెటూరు, వచ్చిపోయే వెహికల్స్ కూడా ఉండవు, కాబట్టి నువ్వు ఇక్కడే మా ఇంట్లో ఉండు అని రేవతి చెప్తుంది. వద్దు పిన్ని, నా వల్ల నీకు బాబాయికి ఎందుకు ఇబ్బంది చెప్పు అని సీత అడిగేసరికి, మా కోసం నువ్వు ఎంత చేశావు? అంతలో నేను నీకు రుణం తీర్చుకోవడానికి చిన్న సహాయం కూడా చేయలేనా? నువ్వు మా ఇంట్లోనే ఉండు. నువ్వు మా ఇంట్లో ఉన్నావంటే ఇక్కడ వీళ్ళను నిలదీయడానికి, ఆ గౌతమ్ మీద ఫోకస్ పెట్టడానికి నీకు ఒక ఛాన్స్ దొరుకుతుంది. నువ్వు త్వరగా కూడా అన్ని ఎంక్వైరీలు చేయొచ్చు. సిటీ అయితే అన్నింటికి బాగుంటుంది కదా అని రేవతి కన్విన్స్ చేసే వరకు సీత ఆలోచనలో పడుతుంది. ఇక ఆ మాటలు విన్న శివకృష్ణ కూడా, అవునమ్మా, మనది చాలా దూరం ఉంది. ఆ ఊరి నుంచి ఇక్కడికి రావడానికి చాలా టైం కూడా పడుతుంది కదా. నువ్వు ఇక్కడే ఉండు. తను వాళ్ళ ఇంట్లో ఉండమని చెప్తుంది కదా. నువ్వు రేవతి వాళ్ళ ఇంట్లో ఉండేసి నువ్వు కావాల్సినవన్నీ కూడా చూసుకుంటూ ఉండు. నేను కూడా అప్పుడప్పుడు వచ్చి నీకు సహాయం చేస్తూ ఉంటాను. సరే అని సీత కూడా ఒప్పుకుంటుంది. ఇక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మహాలక్ష్మి గౌతమ్ ఒక రూమ్లో ఉంటారు. గౌతమ్ కోపంతో రగిలిపోతూ, నా గుండెల మీదే కాళ్ళు పెట్టి నాకు వార్నింగ్ ఇస్తుందా? ఎంత ధైర్యం దానికి? ఒక ఆడదానికి ఇంత ధైర్యమా అని కోపంతో మహాలక్ష్మితో అంటూ ఉంటే, నీకు సీత గురించి ముందే చెప్పాను కదా, అది మామూలు ఆడది కాదు, ఆడదని అంత తేలిగ్గా చూడకు అని మహాలక్ష్మి చెప్తుంది. అందుకే నీకు ముందే చెప్పాను, సుమతికి జాతర చేసినట్టే దీనికి కూడా జాతర చేసేస్తాను అని. నువ్వే ఒప్పుకోలేదు అని గౌతమ్ అంటూ ఉంటే, నీ జాతరలు కొన్ని రోజులు పక్కన పెట్టు, అన్నిటికీ జాతరే పనికిరాదు. నిన్ను జాగ్రత్తగా ఉండమని ముందే హెచ్చరించాను. అది ఎటువైపు నుంచి వస్తుందో, ఎక్కడ మెలక పెడుతుందో, ఏ రకంగా మనని ఇరికిస్తుందో అన్నది మనం తెలుసుకోవడం చాలా కష్టం. అందుకే సీతతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని మహాలక్ష్మి మళ్ళీ హెచ్చరిస్తూ ఉంటే గౌతమ్కి చాలా కోపం వస్తుంది. తన గురించి నాతో చెప్తున్నావు, నా గురించి కూడా నీకు తెలియదు కదా. నా జోలికి ఎవరైనా వస్తే అంత తేలిగ్గా వదిలిపెట్టడం నాకు కూడా అలవాటు లేదు అని చెప్పేసి గౌతమ్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వీడు ఎంత చెప్పినా సరే నా మాట వినడేంటి అని మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉండగానే త్రిలోక్ దగ్గర నుంచి మహాలక్ష్మికి ఫోన్ వస్తుంది. ఏంటి మేడం, నాకు పంపించాల్సిన డబ్బులు ఎప్పుడు పంపిస్తున్నారు? ఎంత పంపిస్తున్నారు అని త్రిలోక్ అడగగానే, నీకా? ఎందుకు పంపించాలి డబ్బులు? నువ్వేం చేశావని అని మహాలక్ష్మి అడుగుతుంది. ఈ రోజు నేను ఆ కానిస్టేబుల్ని కనుక మేనేజ్ చేయకపోయింటే వాడు వచ్చి అక్కడ నిజం చెప్పుండేవాడు. అప్పుడు మీరు మీ కొడుకు ఇద్దరు కూడా జైల్లో ఉండేవాళ్ళు. నా చేతులతో నేనే మీ కొడుకును అరెస్ట్ చేయాల్సి వచ్చేది కదా మేడం. అంత జరగకుండా నేను మీకు ఇంత సహాయం చేశాను కదా. అలాంటప్పుడు మీరు నాకు ఎంతో కొంత డబ్బులు ఇవ్వాలి కదా అని త్రిలోక్ అనగానే, ఓ, ఇదంతా చేసింది నువ్వా? థ్యాంక్ యూ అని మహాలక్ష్మి అంటుంది. నాకు థ్యాంక్స్ ఎందుకు మేడం, నాకు అందాల్సింది అందిస్తే చాలు అని త్రిలోక్ అనగానే 5 నిమిషాల్లో నీ అకౌంట్లో డబ్బులు పడిపోతాయి అని మహాలక్ష్మి చెప్తుంది. ఈ గౌతమ్ గాడు ఏ ముహూర్తాన నా ఇంట్లో అడుగు పెట్టాడో ఏమో తెలియదు కానీ డబ్బులన్నీ నీళ్ళలాగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. చెప్తే వీడు అస్సలు అర్థం చేసుకోవడం లేదు అని మహాలక్ష్మి కొడుకు మీదున్న చిరాకును చూపిస్తూ ఉంటుంది. తరువాత ఒకరోజు హైదరాబాద్ మిస్ బ్యూటీ కాంటెస్ట్ జరుగుతూ ఉంటుంది. అక్కడికి అర్చనను మహాలక్ష్మిని చీఫ్ గెస్ట్గా పిలుస్తారు. వాళ్ళు అక్కడికి వస్తారు. ఆ పార్టిసిపేషన్లో మిథున కూడా పాల్గొంటుంది. మిథున పేరును అనౌన్స్ చేయగానే మిథున చాలా స్టైలిష్గా స్టేజ్ మీదికి వచ్చేస్తుంది. తన ర్యాంప్ వాక్ చూస్తున్న మహాలక్ష్మి, అర్చన మాత్రం చాలా షాక్ అయిపోయి మిథునను అలాగే చూస్తూ ఉంటారు. ఎందుకంటే మిథున అచ్చం సీతలాగే ఉంటుంది కాబట్టి. ఒక్కసారిగా వాళ్ళ కళ్ళను వాళ్ళే నమ్మలేనంతగా మిథునను చూస్తూ ఆశ్చర్యపోతూ ఉంటారు. మరి ఇంతకు మిథున సీత ఇద్దరు ఒక్కటేనా?
ముఖర్జీ గారితో కలిసి సీత ఈ నాటకం ఆడుతుందా అన్నది తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. బాయ్ బాయ్.